పైసదే హవా. మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు. పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం. 3 రోజుల్లో అభ్యర్థుల ఖర్చు 5,000 కోట్లకు పైనే. ప్రధాన పార్టీలతో పోటీపడ్డ ఇండిపెండెంట్లు. మేయర్, చైర్పర్సన్ ఆశావాహులు ఖర్చు కోట్లలో. ఎటు చూసినా అందరు అభ్యర్థులు పంచిండ్రు. ఇప్పుడు ఈ అభ్యర్థి పంచలేదు, ఆ అభ్యర్థి పంచలేదు అని లేకుండా ప్రధాన పార్టీలకు సంబంధించిన అందరు అభ్యర్థులు పైసలు పంచిండ్రు. వీళ్ళు ఒకరు చెడ్డోళ్ళు, ఒకరు మంచోళ్ళు అని ఏం లేదు. వాళ్ళ స్థాయిని బట్టి అధికారంలో ఉన్న అభ్యర్థులు 2,000 ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న అభ్యర్థులు 1,000 రూపాయలు ఇచ్చింది. నిన్న స్వయంగా ఒక సిఐ వాళ్ళు 4,000 పంచితే మీరు 5,000 పంచుకోపోరా, లొల్లేదుగా మీకు అని ఆయన ఎలగొట్టిండు. కాబట్టి ఇక్కడ పైసలు గెలుస్తున్నాయి, ప్రజాస్వామ్యం ఓడిపోతుంది. పైసలు పంచి మరి అభ్యర్థులు ప్రజాస్వామ్యాన్ని ఓడిస్తున్నారు. పైసలు తీసుకొని మరి ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని ఓడిస్తున్నారు. తీరా గెలిచినాక అభ్యర్థులు పనులు చేస్తలేరని మళ్ళీ మొత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు. రాజకీయ నాయకులు అవినీతి పరులని, మళ్ళీ ఓటర్లు వీళ్ళు నిజాయితీ పరులు అన్నట్టు రాజకీయ నాయకులను తిడుతున్నారు. మొత్తానికి పని కట్టుకొని పైసలు పంచుకుంటా అందరు అభ్యర్థులు ప్రజాస్వామ్యాన్ని ఓడిస్తా అంటే పైసలు తీసుకొని ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని తునకలు చేస్తాను. ఇక్కడ రాజకీయ నాయకులది ఎంత తప్పు ఉన్నదో రాజకీయ నాయకులు పంచే పైసలు తీసుకున్న ఓటర్లది కూడా అంతే తప్పు. వాళ్ళెంత నేరస్తులో మీరు అంతే నేరస్తులు. ఎవడన్నా తీసుకొచ్చి నోట్ల విషం పోస్తే పోసుకుంటామా? ఎండ్రిని తీసుకొచ్చి మన నోట్లో పోతామంటే తాగుతామా? తాగం. మరి రాజకీయ నాయకుడు పైసలు తీసుకొని వస్తే ఎందుకు తీసుకుంటాను ఓటర్లు? అది కూడా విషయం లెక్క చూడాలి కదా. 4 రోజుల ఖర్చు వెళ్ళిపోతుంది, మనం ఎందుకు వేయాలి పుణ్యానికి అనేదా? ఓటర్ల మైండ్ సెట్ ఎట్లొచ్చిందంటే ఎట్లయినా గెలిచినోడు దోసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా మనం పైసలు తీసుకొని ఓట్లు వేయాలి అనే ఆలోచనకు వచ్చింది ఓటర్లు. ఒక గంత దారుణమైన ఆలోచనకు ఓటర్లు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఇంకా పతనం అయిపోతుంది. ధరలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి మీరు చేసే పనుల వల్ల.